చది ఇదే కాస్ట్ అంతేనా బాబాయ్? అంతేనా సార్? ఒప్పుకో అను అను అది ఆయన డైలాగ్ కదా. క్లుప్తంగా మొన్న ఇచ్చారు చూడు. అవును, మైక్ ఇస్తే వి వాంట్ దట్ ఆ ఎమోషన్ మరి అందరితో చెప్పాలి కదా. 14 నిమిషాలు ఎక్కడ తట్టుకుంటారు? కానీ ఒక మాట చెప్పాలి. సరే అలాగే అంటావు ఒక మాట. ఏంటంటే మారుతి గారి మీద నిజంగా కోపంగా ఉందండి. ఇంత పెద్ద వేషం ఇచ్చింది మొన్న ఇది ఇప్పుడు చూపించారే డ్యాన్సులు గీన్సులు ఇవన్నీ. అదే దాన్ని ఆ రోజున రజితమ్మ గారు మాట అన్నారు. ఏమన్నారు? ఇది గనక ఈ సినిమా గనక ఒక 4 నెలలు ముందు రిలీజ్ అయినట్టయితే చాలామంది బతికేవాళ్ళండి నిజంగా. కరోనా వచ్చిన వాళ్ళు ఒక 4 నెలల ముందు నీకు ఎందుకు రాలేదయ్యా ఈ ఆలోచన? ఎంత గొప్ప సినిమా తీశాడంటే నిజంగా చెప్తున్నాను, ఇది ఊపుసుపోకో లేకపోతే మునగ చెట్టు గిట్టుమో కాదండి. ఈ రోజున వచ్చింది వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ కనుక ఈ మంచి రోజులు వచ్చాయని వ్యాక్సిన్ కనుక ఒక్క 4 నెలలు ఒక 5 నెలలు ముందు కనుక తీసినట్టయితే చాలామంది కుటుంబాల్లో విషాదం ఉండేది కాదండి. ఇదైతే నిజం, ఇది పచ్చి నిజం. ఈ సినిమా ఏం చెప్పాలా, ఏం చెప్పినా కూడా ఎక్కువే అసలు దాని గురించి. అసలు ఈయనకి ఎట్లాంటి ఆలోచన వచ్చిందంటే, నిజం చెబుతున్న సభాముఖంగా ఛానల్స్లో ప్రసారం అవుతుంది, కొన్ని నిజాలు చెప్పాలి. చెప్పకపోతే నాకు ఆయన మీద సదాభిప్రాయం ఉండేది కాదండి ఫస్టుల్లో. అది ప్రతిరోజు పండగే తర్వాత ఏంది మనిషి ఇంత అంటే మానవ సంబంధాలు ఉంటాయి చూసారా, అట్లా ఎంత సున్నితంగా చెప్తాడంటే అప్పుడు ఆలోచించానమాట. ఏంది ఈయన ఇదంటే అప్పుడు తర్వాత తెలిసింది ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు. అవన్నీ మర్చిపోకుండా మానవత్వాన్ని, మానవత్వ విలువల్ని, మానవ సంబంధాలని వీటిని చూపించి అప్రమత్తం చేయడం, చైతన్యవంతం చేయడం, ధైర్యాన్ని నింపడం, విలువల్ని పెంచడం. అబ్బాయ్ సభాముఖంగా మరోసారి చెబుతున్నాను, మారుతి గారు నాకంటే చిన్నోడివి అయినా కానీ నీలో ఉన్న విద్వత్తుకి, నీలో ఉన్న మనస్తత్వానికి నేను తల వంచి గులామునై సలాం చేస్తున్నా. ఇందాక మనోడు అన్నట్టు, రచరవి అన్నట్టు, మంచి రోజులకు ముందు నా జీవితం, మంచి రోజుల తర్వాత నా జీవితం రాసుకోవచ్చు నేను. ఆయన అంటాడు, మాట్లాడితే ఓ మాట అంటాడు, అన్నీ కుదిరినాయి అంటే కుదిరినాయి మన చేతులు ఏములు. ఫస్ట్ పిలిచినప్పుడు ఏదో చేస్తున్నాను సినిమా చేద్దాం అంటే సరే చేద్దామంటే ఇన్నాళ్ళకి పిలిచాడు, మాట ఇచ్చాడు 2 సంవత్సరాల క్రితం ఆ మనిషి, మిమ్మల్ని భలే క్యారెక్టర్ చేస్తాను మీ చేతని. సరే అంటుంటారు కదా అని చెప్పేసి నేనే మర్చిపోయా. నిజం చెబుతున్నా, నేనే మర్చిపోయా మనిషిని. ఆయనకు అలా గుర్తురాట కారణం నేను. నువ్వా? తెలీదని కదే. అదే చెప్పు, 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది మరి? ఎట్టా మరి అది ఎట్టా? అలా నేను గుర్తు చేశాను. నువ్వు గుర్తు చేసావా? అడుగు సార్. ఇది మా బాబాయ్ గారు ఉన్నాడు, వాడికి మాట ఇచ్చావు, నువ్వు ఇది చేయలేదు. ఆహా అదే సినిమాలో చూస్తారు, సినిమాలో చూస్తారు అది. సో పిలిచి ఇది చేస్తే నాకు మొదట ఎక్కలేదండి. ఫస్ట్ 2 రోజులు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లే. ఆ తర్వాత ఏం చెప్పినా అదే అనిపించింది మీకు. కానీ ఈ సభాముఖంగా చెబుతున్నాను, ఆయనకి నాకు పరిచయం లేదు. నా జీవితం గురించి తెలిసింది నా కుటుంబానికి ఒక్కరికే, 2-3 స్నేహితులకి. ఈ మధ్యకాలంలో కరోనాకి ముందు, కరోనా కాలంలోనే నా జీవితం, దానికంటే ముందు నా జీవితంలో ఎదురైన సంఘటనలు, నా పర్సనల్ జీవితం మొత్తం ఒక రకంగా చెప్పాలంటే నా జీవితాన్ని చూపిస్తా ఒక మధ్యతరగతి మానవుణ్ణి చైతన్యవంతం చేశాడు ఈ సినిమాలో. మొత్తం నా జీవితాన్నే తీశాడు ఆయన సినిమాగా. మొన్నెవరు అన్నారు అజయ్ ఘోష్ బయోపిక్ అని, ఏమో అట్టనే అనిపించింది నాకు. ఇంతకుముందు ఫంక్షన్ జరిగింది కదా ఈ సినిమాకి సంబంధించి,
ఇంతకు ముందు ఫంక్షన్ జరిగిందిగా ఈ సినిమాకి సంబంధించి, ఇదే చెప్పావుగా అక్కడ కూడా. అంటే అదే ఇంకో మ్యాటర్, కొత్త మ్యాటర్ చెప్పు. అందరూ మొత్తం లైవ్లో చూస్తున్నారు కాబట్టి ఒకటైతే గ్యారంటీగా చెప్పగలను అబ్బాయి, మీరు పెట్టే డబ్బులకి హాల్లో టిక్కెట్ కొనుక్కొని మీరు కూర్చొని మీ కుటుంబ సమేతంగా సినిమా చూసిన తర్వాత దీని అమ్మ జీవితంలో అద్భుతమైన సినిమా చూసాంరా అనిపించుకోవడం 100కి 200 పాళ్ళు కరెక్ట్ అయింది. ఇది మాత్రం నిజం. ఇన్నాళ్ళకి ఒక మంచి సినిమా చూసాం ఈ కరోనా టైంలో అని మాత్రం మీరు చాలా ఇదవుతారు. అంటే ఇంకా ఏం చెప్పాలని ఉంది కానీ చాలామంది ఉన్నారు, తర్వాత మాట్లాడతాను. ఇందులో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటారు, ప్రతి క్యారెక్టర్ కూడా. మా సంతోష్ కానీ మీ ఇంటి పక్కన కుర్రోళ్ళలా కనపడతాడు, మా శ్రీనివాసరెడ్డి, ఇదిగో మా అబ్బాయి ప్రవీణ్, ప్రతి ఒక్కరూ, మా కలెక్టర్ గారు పిడి శ్రీనివాస్ గారు, అట్లానే మా ఆవిడ క్యారెక్టర్ చేసిన రజితమ్మ, ప్లస్ ఇంకోటి వెల్కమ్ అనుబాయ్, నువ్వు వచ్చినందుకైనా ఆపుతాడేమో అని చూస్తున్నా. మెహరీన్ మా అమ్మాయి పొద్దు అసలు మామూలుగా చేయలేదు. మిమ్మల్ని మీరు పోల్చుకుంటారు ఆ క్యారెక్టర్లు అంతే. శ్రీనివాసరెడ్డి గారితో నా కళ నెరవేరిందండి. అదేనా లైఫ్ టైం ఇచ్చి ఏంది నువ్వు మాట్లాడాలి, రా రా, నువ్వు తొందర రా. అగన్నా నీ గురించి చెప్పాయన గురించి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఆర్టిస్ట్ అయ్యారు, డైరెక్టర్ అయ్యారు, ప్రొడ్యూసర్ అయ్యారు, కానీ నాకు మాత్రం వేషం లేదు. కానీ ఆయనకి నాకున్న బంధం వేరేది. ఆయన నెంబర్ ఉందా? ఆయన నెంబరు నేను ఇస్తా, ఇద్దరు మాట్లాడుకోండి సినిమా గురించి. సో ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టరు, ఆయన క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఏంది ఆయన క్యారెక్టర్ ఇన్నాళ్ళు ఆయనతో చేసిన సంతోషం మిగిలింది. అట్టనే ఒక్కటైతే దీని అమ్మ అసలు సారీ ఏంది ఒకటైతే నిజం అనగానే ఈ పిల్లోడు హీరో ఉన్నాడే సంతోష్ శోభన గండడ ఎవడురా స్వామి ఆయన బల్లేవాడు నువ్వు అసలు. ఎవరేంటి శోభన్ గారు అబ్బాయి? అసలు నాకు శోభన్ గారు అబ్బాయి అనే దానికంటే ముందర మా లక్కీ వాళ్ళ మేనాలుడు అనే సంగతి తెలుసు నాకు. ఏంది ఆ పిల్లని చూస్తుంటే మా లక్కీయే గుర్తుకొచ్చేవాడు. ఆ పిల్లోడు చేశాడండి ఈ సినిమాలో. ఒక్క సీన్ ఉంటుందండి, మీరు అసలు చప్పట్లు కొట్టకుండా కన్నీళ్ళు పెట్టకుండా ఉండలేరండి. ఒక్క సీను ఒక్క 4-5 నిమిషాలు ఉంటుంది అనుకుంటా ఆ సీను. మరి సింగిల్ టేక్లో నెక్స్ట్ టైం ఎవరిని ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మైక్ ఎవరు నీకు ఇలా చెప్పేవంటే ఆఫ్టర్ ఏది చెప్పినా దాని తర్వాత అంటాడు. సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి, మీరు మళ్ళీ అప్పుడు మాట్లాడమని మొత్తం అన్ని చెప్పేస్తున్నాడు ఈయన. కట్ చెప్పేస్తావా? కథ ఎవడు చెప్పాడు? దాని సీన్ గురించి చెబుతున్నానయ్యా. ఏంది ఇక మా మెహరీన్ మా అమ్మాయి ఇక ఆ పిల్ల భలే పిల్ల. అదే మాకు అర్థం అవట్లేదు మారుతి గారు, మీ అమ్మాయికి ఎలా పెట్టారని $1,00,000 క్వశ్చన్ అయిపోతుంది మాకు. అంటే పోలిక లేదరా, మా ఆవిడ పోలికి వచ్చిందయ్యా. అది అక్క రజితక్క వేసాడు మీకు వ్యాక్సిన్ వేసాడు. అందరు కూడా ఈ సినిమాని ఆదరించాలని, ఆదరించేది ఏంది ఆదరిస్తారు. సక్సెస్ అయిపోయింది సినిమా కూడా. కాబట్టి ముందుగా మారుతి గారికి ఎంతగా చెప్పినా అది మరీ ఇదైపోయింది. కానీ బాయ్ నీకు ఎవరినైనా పిల్లండి ఒక్కడనే. తర్వాత యూవి క్రియేషన్స్ వాళ్ళకి నాకు యూవి క్రియేషన్స్ వాళ్ళకు ఉన్న బంధం రన్ రాజా రన్ దగ్గర నుంచి ప్రారంభమైందండి. ఎప్పుడు దాకా వాళ్ళు నన్ను ఎంతో ఆదరిస్తారు. అజయ్ గారు అందరి గురించి చెప్పారు కానీ ఒకళ్ళని మర్చిపోయారు, ఆవిడని కూడా నేను పిలిచేస్తాను పైకి. సోనియా, కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్? ఇంత చిన్న వయసులో అజయ్ ఘోష్ గారి మదర్ క్యారెక్టర్ చేశారు మీరు. వావ్, రండి కమ్ ప్లీజ్. ఈ సినిమాలో అజయ్ ఘోష్ గారి మదర్, అజయ్ ఘోష్ గారి కన్న తల్లి సోనియా. ఇవి నాకు అమ్మ. అదే ఆ ఎక్స్ప్రెషన్ ఆవిడ చేసింది ఎప్పుడు స్వామి? మీరు చిన్నగా ఉన్నప్పుడు. చిన్నప్పుడు అమ్మ మీరా? మీరు నాన్నగారి ఫోటో చూపించండి ఒకసారి. కాదు థ్యాంక్ యూ అమ్మా. చాలే. కాబట్టి ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికి కూడా, మా ఆర్పీకి, మా రాజశేఖర్, ఇదిగో వేణు, మా వాళ్ళెవరు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఏంది మొహాలు చూపించండి. జమ్ములు కదండి అసలు, మీకు తగ్గోళ్ళు అసలు నన్ను వచ్చ కూడా పోసుకుని ఇలా. ఇంకో విషయం చెప్పేదా, చెప్పచ్చు తెప్పకూడదు, మా మారుతి గారు ఉండరు, అన్నీ ఆయన చూసుకుంటాడు. కానీ నేను డ్రాయర్ వేసుకుని నేను ఒక బనీని వేసుకుని వచ్చేవాడిని. ఇప్పుడు ఏం చేసేవండి? మొత్తం ఆడ ఏలాడేసేవాళ్ళు చెట్టుకి, మొత్తం డ్రెస్సులు అట్ట వేసుకోవటం సాడుకు పోవడం.
ఏదన్నా తినాలంటే షార్ట్ మధ్యలో తింటాం. అదిగో మా ఆవిడ ఆర్పి రెడీ 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 రెడీ. కాబట్టి విక్రమ్ వీళ్ళందరికి కూడా మరీ థ్యాంక్స్ చెబుతారు. రోజు మారుతి గారి మీద కాదు, మన ఆర్పి మీద సీరియస్ అయ్యంట. కడుపు మండిపోయిలా ఏ డబ్బింగ్లో ఆ ఎడిటింగ్లో 4 సీన్లు తీసు ఉన్నాయా? ఆయన వల్ల ఏమైంది అసలు ఇక్కడ ఉంటే కొన్ని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారా? అదేం లేదు, అది ఆయన మనసులో ఉంది, అది అంతే. మనసులో లేకపోతే ఇంత పెద్ద క్యారెక్టరు నాకు ఇవ్వడం అర్థమైంది. ఇంకా చాలా సరిపెట్టి ఇంకా అది అబ్బాయి మాట్లాడతారు, అందరూ ఉన్నారు కదా. ఈ